నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. మాల్దీవులకు భారతదేశానికి ఎన్నో శతాబ్దాల బంధం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చిన పాలకుల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య మాల్దీవుల్లో ఇస్లాం వ్యాప్తికి సంబంధించిన కీలక సమాచారం మీకు అందిస్తున్నాం. మాల్దీవులు 1192 ద్వీపాలతో కూడిన దేశం. హిందూ మహాసముద్రంలో భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాల్దీవులు అనే పేరు సంస్కృత పదం మాలా ద్వీపం ద్వారా వచ్చింది. అంటే పూలమాల లాంటి ద్వీపం అని దాని అర్థం. క్రీస్తు పూర్వం 500వ సంవత్సరంలోనే మాల్దీవులకు శ్రీలంకకు రాజస్థానీయులు గుజరాతీయులు చేరుకున్నారు. మొదట ఈ ప్రాంతంలో దివేహి అనే భాషను ఎక్కువగా ఉపయోగించేవారు. సంస్కృతానికి చాలా దగ్గరగా ఉండేది. ఒకప్పుడు హిందూ మతాన్ని ఈ ప్రాంతంలో ఆచరించేవారు. ద్వీపాలలో ఎక్కడ చూసినా దేవాలయాలు కనిపించేవని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తు పూర్వం 250 సంవత్సరం సమయంలో అశోకుడి అనుచరులు బౌద్ధ మతాన్ని ద్వీపాలలో వ్యాప్తి చేశారు. అక్కడ బౌద్ధం 12వ శతాబ్దం వరకు ఆధిపత్య మతంగా కొనసాగింది. ఆ తర్వాత అరబ్ వ్యాపారులు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఇస్లాం మతం వ్యాప్తి కొనసాగింది. ఆగ్నేయ ఆసియాతో పాటు మాల్దీవులపై కూడా అరబ్ల ముద్ర పడింది. అరబ్ సముద్ర వ్యాపారులు ఇండోనేషియాకు మధ్యలో ఉన్నందున మాల్దీవులను వ్యాపారానికి అనువైనదిగా గుర్తించారు. అక్కడే స్థిరపడటం కూడా ప్రారంభించారు. అక్కడి స్థానికులను వివాహం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే అక్కడ ముస్లిం జనాభా పెరిగిపోయింది. 1153లో బౌద్ధరాజు ధోవేమి కలమింజా ఇస్లాం మతంలోకి మారి మహమ్మద్ అల్ అదిల్ అబ్దుల్లా అనే పేరుతో రాజ్యపాలన మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ఇతర చోట్ల జరిగినట్లుగానే ఆ ప్రాంతంలోని బౌద్ధ హిందూ దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేశారు. 16వ శతాబ్దం తర్వాత పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ ఈ ద్వీపాలపై చాలా ప్రభావం చూపారు. ఆ ప్రాంతానికి 1953లో స్వాతంత్రం లభించింది. అయితే ప్రజాస్వామ్య స్థాపన ఇప్పటికీ జరగలేదు. అక్కడ ఉన్న ప్రాంతాల్లో కొంత భారతీయత కలిగి ఉండటం మాత్రమే ఇన్నాళ్ళు ఆ ప్రాంతానికి భారతీయులు వెళ్లటానికి కారణమైంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ దేశ నాయకులు విషం చిమ్మటంతో ఆ ప్రాంతానికి ఇకపై వెళ్లమని భారతీయులు కరాఖండిగా చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో మాల్దీవుల టూరిజం భారీగా పడిపోవటం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.